ఏ హీరోతో 'ప్రభాస్' తర్వాత అంటే మీకు 'ప్రభాస్' అంటే ఒక 10 ఏళ్ళు ఆయనతోటే ఉన్నారు కాబట్టి, 'ప్రభాస్' కూడా మీ కంపెనీని అంతే బాగా ఎంజాయ్ చేశాడు కాబట్టి అంతకాలం అవును. ట్రావెల్ చేశారనుకుంటున్నాను. అవునవును. ఎక్కడో వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర కుదిరినటువంటి లింక్ అది. ఆ! సో, 'ప్రభాస్' తోటి అంటే మీరు చాలా సార్లు చెప్పుంటారనుకోండి. ఏ విషయంలో 'ప్రభాస్' మీకు సలహా ఇచ్చారు? ఆయన సలహా ఎవరండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నీది నువ్వు తెలుసుకో అంటారు. సలహా ఇస్తే అంటే అంత భయంతో నువ్వు పని చేస్తావు. దట్స్ నాట్ రైట్. ఇష్టంతో పని చేయాలి. ప్రేమతో పని చేయాలి. ఎక్కువ టైం ఇస్తారు. రియలైజేషన్ టైం ఎక్కువ ఇస్తారు. చాలామంది కోపం వస్తే వెంటనే అలా ఉండదు. ఈ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, పేషెన్స్ తీసుకుంటారు. తీసుకొని వాడికి ఇది కావాలి, ఇది కావాలి అని తెలుసుకున్న రోజు వాడి అంతటి వాడే పని చేస్తాడు. నేను ఇలా ఉండాలంటే వాడు యాక్ట్ చేస్తాడు. అది నచ్చదు. యూ డోంట్ లైక్ ఇట్. అలాంటివి ఆయన దగ్గరలో తీసుకోలేడు కూడా ఆయన. సో మనకి కూడా ఆయన టెండెన్సీ తెలుసు, మూడ్ తెలుసు కాబట్టి ఇది ఆయనకు నచ్చట్లేదు. సో మనం అలవాటు మార్చుకోవాలి. సో ఈ విధంగా ఆయనకి ఇచ్చేయాలి అనేది మనం తెలుసుకున్నప్పుడు బోత్ సైడ్స్ నుంచి ప్రాబ్లం ఉండదు. మీరు ఆయనతో కలిసి ఉన్న 10 ఏళ్ళు, ఆయన దగ్గర ఉన్న 10 ఏళ్ళు, మీ ఇద్దరు అంత దగ్గరగా ఉండటం, మీరు 'ప్రభాస్‌కి' ఆయన స్టార్‌గా ఎదిగిన తర్వాత కూడా మీరు ఆయన దగ్గర ఉండటం వల్ల కొంతమందికి గిట్టలేదని అది డెఫినెట్గా ఉంటుంది సార్. బాగా పెళ్ళంతో క్లోజ్ అయితే అమ్మాయి ఒప్పుకోదు. అదే. బాగా నేను ఇంత పెంచాను, ఆడికి ఇన్ని చేశాను వచ్చింది అర్థం, ఇంకా ఆడి ఇష్టం, ఆడు తల్లినే మర్చిపోయాడు, ఆడి కేటికి పుత్తడే గుర్తులేదు, అది లేదు ఇది అంటాం. ఇది కామన్ థింగ్ సార్. అదే. అవి నేను పట్టించుకునే స్టేజ్ నాది కాదు. అసలు అంటే ఎప్పుడైనా ఎవరైనా చెప్పుడు మాటలు విని కానీ ఇంకో రకంగా కానీ మీ మీద 'ప్రభాస్' కోపడ్డ సందర్భం అది నాకైతే తెలియదు. మీకు తెలిస్తే నాకు తెలియదు, కానీ నాకు ఎప్పుడు అలా లేదు. అంటే చెప్పేవాళ్ళు ఉంటారు కదా, ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. వినాలి కదా మనం ఫస్ట్. మీ దృష్టికి అయితే ఎప్పుడు రాలేదు కదా? నాకు అలాగే మాకు ఎప్పుడు లేదు. మాది ఫెయిర్ రిలేషన్ అండి. నథింగ్ కాంట్రాక్ట్ బేస్డ్. ఇక్కడ ఏంటంటే ఇది ఇలా ఉంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఇలా ఉండాలి అనేది కాదు. అదొక నది ప్రవాహం అనేది ఒకసారి ఆ గంగా యమున నది ఎక్కడో స్టార్ట్ అయ్యి అలా దాటి 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 వెళ్ళిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోవడం తప్ప పర్టికులర్ మా ఏరియాకి రా అమ్మా, నువ్వు ఇక్కడి నుంచి ఉండమ్మా, ఇది మన తాలూకు వాళ్ళది, ఇది మన జిల్లా వాళ్ళది, ఇది లేదు. ఈ కండిషన్స్ నామ్స్ మాకు లేవు. అది ఎప్పటికీ లేవు, ఇప్పటికీ రావు. ఎందుకంటే నాకు సిస్టమ్ తెలియదు. అదే. అంటే ఎప్పుడు మీకు ఇంకా చాలు అనిపించింది? అంటే మీరు వదులుకున్నారా లేకపోతే ఆయన? వదులుకోవడం అంటే వదులుకోవడం కాదు సార్. ఇప్పుడు నేను వరుసగా సినిమా షూటింగ్లో అక్కడ ఉంటాను. ఆయన వర్క్స్ ఇప్పుడు మీరు వస్తున్నారు రేపు మార్నింగ్ 10:30కి మూర్తి గారితో మీటింగ్ ఉందని అంటారు. నేను అప్పుడు ఏం చేయాలి? నేను పలానా దగ్గర ఉన్నాను, ఇక వెంకటరావు వెళ్ళి వచ్చారు, మూర్తి గారు వస్తారు, కలిసి వస్తే ఒకసారి అని నేను చెప్పలేను కదా. సో దట్ ఈస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్ టూ. అది కొంచెం కాంప్లికేషన్ అవుతున్నప్పుడు దెన్ ఐ డిసైడ్ నేను చేసుకొని వచ్చేస్తాను, షూటింగ్లు ఎక్కువ ఉన్నాయి, కొన్నాళ్ళు నేను ఇది కూడా చూసుకొని వస్తానంట. నీకు ఇంట్రెస్ట్ ఉంది కదరా, సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ అయినా కదా, నువ్వు యాక్టర్ అవుదామని వచ్చావు కదా ఇక్కడికి, చెయ్యి, చూసుకో, నీకు ఎంత బాగుంటుంది, మీకు మరీ నచ్చకపోతే నువ్వు నా దగ్గర, నేను ఎక్కడికి వెళ్తానని ఆయన. ఓకే, దట్ ఈస్ ద థింగ్. మ్యూచువల్గా అంతే తప్ప ఎవరో ఏ టైంలో అది జరిగింది? మిర్చి తర్వాత. మీరు లాస్ట్ సినిమా చేసింది కూడా మిర్చి తర్వాత. మిర్చి ప్యారలల్గా షూటింగ్ జరిగింది నా గబ్బర్ సింగ్ రిలీజ్ అయినాక ఐఎమ్ వెరీ బిజీ. ఓకే. సో అవుట్డోర్లు, అటు ఇటు తిరగడాలు, ఇవన్నీ మాకు ఆర్టిస్ట్గా ఉంటాయి కాబట్టి అవన్నీ మనం చేయాలి. 'ప్రభాస్' దగ్గర ఉన్న కాలంలో మీరు సినిమా ఛాన్సులు కోల్పోవటం అట్లా జరిగింది? చాలా కోల్పోయాను, చాలా. సో ఈయన దగ్గర టైం ఇక్కడ ఉంచాలి కాబట్టి, ఈయన కోసం చాలా కేటాయించాలి కాబట్టి కదా, ఇటు అటు ఉంటాయి సార్. లేకపోతే ఈ పాటికి ఇంకా ఆల్మోస్ట్ 400 అక్కడతో ఆరింటితో వెళ్ళిపోయేవాడిని, వెనక్కి ఇన్ని సినిమాలు చేసేవాడిని కాదు, అదంతా నాకు తెలుసు. సో ఆ తర్వాత కూడా మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంది? ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది ఇలా చేస్తే ఇలాగ అవుతావు, అలా చేస్తే ఇలాగ అవుతావు అనే రిలేషన్ కాదు అది. ఆయనతో పాటు వెళ్ళిపోవడమే. అంటే ఆయన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగే ఉండేదే, ఇప్పటికీ కూడా ఉంది అది. అప్పుడంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లానే ఉండేవాళ్ళు కదా. ఈవెన్ కృష్ణరాజు గారు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేశారు అనుకుంటాను. ఆ ఫ్యామిలీ ఇంక అందరు అంతేనండి. ఆయన మనిషి అంటే ఫ్యామిలీ అందరూ కూడా ఆయన మనిషిలాగే చూస్తారు. ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసిన కొత్తగా వచ్చిన అసిస్టెంట్ అంటే వాడికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి అలాగే అందరూ ఫ్యామిలీస్ అందరూ వాళ్ళకి అది ఆ కల్చర్ ఉంది. సో కృష్ణరాజు గారు వెళ్ళిపోవటం అనేది ఆ ఫ్యామిలీకి పెద్ద దెబ్బ కదా. మీకు మీరు పర్సనల్గా
కృష్ణరాజు గారితో ఏమన్నా ర్యాపో ఉందా, ఏమన్నా జ్ఞాపకాలు ఉన్నాయా కృష్ణరాజు గారితో? ఆయనతో ఎప్పుడు కూడా వచ్చినా నాకు మంత్రి అనేవారు. మంత్రి ఆయన కొడుకేమో రాజు. రాజు మంత్రి ఏంటి. సో మీ ఫ్రెండ్ మీ గురించి చెప్పండి. తేజు మనకు తెలుసు, మీ ఫ్రెండ్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అప్పుడు ఆ టైంలో తేజ్కి యాక్సిడెంట్ అయినప్పుడు నాన్నగారు కూడా మాట్లాడారు. అబ్బాయి నవీన్ అను ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. కోపం అంతే, బైక్ లో వద్దు అనేసరికి మేము ఇంకా నడుపుతునేసరికి అది కూడా చెప్పాడు ఆయన కదా. అదే వద్దు అనేసరికి మనం ఒకటి చేస్తే మళ్ళీ దాంట్లో ప్రాబ్లం అయింది అనుకోండి. ఫస్ట్ ఫ్యామిలీలో రెడీగా ఉంటారు కదా ఎవరైనా, మా ఇల్లే కాదు ఏళ్ళైనా అంతే, అది వద్దురా అని చేస్తారు. నీకు చెప్పానా లేదా అని చెప్పి స్టార్ట్ అవుతుంది అదే ఫస్ట్ మొదలయ్యేది అదే కదా. ఇది కొంచెం పెద్ద ఈ ఫిలిం ఇది కాబట్టి అది మీడియా వరకు వచ్చింది, లేకపోతే 4 గోడల్లోనే ఉంటుంది అంతే సింపుల్. మీరు కూడా అంటే మీకెందుకు భయం కలిగి బైక్లు అమ్మేయటం అంటే ఇంకా ఒకటి అయిపోయాక ఇంకా అమ్మేద్దాం అంటే ఇక్కడ వరకు ఉంటుంది కదా ఇంట్లో. ఎప్పుడు ఒక్క చిన్న తప్పు చేస్తారో ఇలా కోసం చూస్తుంటారు. అదేదో అయ్యే ముందు నేనే సేల్కి పెట్టేశాను, వాళ్ళు అనక ముందర మీరే పెట్టేశారు. నైట్కి ఫోన్ చేసి ఇచ్చేసాను, ఇంకొద్దు చాలు ఇంకా ఈ బైకింగ్ ఫేసు. ఎస్పెషల్లీ అదే ఒకటి అవుతేనే మనకు కూడా రియలైజ్ అవుతాం, సేఫ్గా ఉన్నప్పుడు అన్నీ బాగుంటుంది. సో అయ్యాక కరెక్ట్ కాదు సరే వదిలేదు, ఎందుకు అనవసరం రిస్క్లు ఎందుకు లైఫ్లోనూ వదిలేసాం. ఇంకా తను 4 రోజులు ఆల్మోస్ట్ అంటే ఉంటాడా ఉండడా అని ఒక రకమైన భయం అయితే లేదండి. అది లైఫ్ థ్రెట్ ఏం లేదండి, జస్ట్ ఆ షాక్ నుంచి కోలుకోవడానికి ఒక్కొక్కరికి కొంచెం టైం పడుతుంది. మాట కూడా రాకపోవడం, టైం తీసుకోవడం, బ్రెయిన్ షాక్ లోకి వెళ్తుంది కదండి. ఫస్ట్ సడన్ గా ఇలా అయ్యేసరి ఉలిక్కి పడతాం కదా, ఒక్కొక్కరితో ఒక్కొక్కలా రెస్పాండ్ అవుద్ది ఒక్కొక్కరి బ్రెయిన్. కొన్ని ఫాస్ట్ కోలుకుంటే కొంచెం టైం పడతాయి. సో కొన్ని ఏమో మరి అది ఆ టైం ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఫ్రాక్చర్ అవ్వడం ఇట్స్ ట్రామా కదా. ట్రామా నుంచి ఎందుకంటే మీకు ఆ ముందు ఎంత 10 నిమిషాలు ఉంటుందా 5 నిమిషాలు ఉంటుందా లేదండి తనకు ఆ యాక్సిడెంట్ జరగక ముందు మిమ్మల్ని కలిసి మీరు ఇద్దరు అంటే 20 minutes అంతే. సో ఇప్పుడే నాతో ఉన్న వ్యక్తి ఇలా అయింది అంటే అవును అవన్నీ ప్రాసెస్ చేసుకున్నాం. మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కలిసి రోజు అంటే ఆ టైం అంతా నేను యాక్చువల్లీ అది ఇంకా ఒంటరికి ఉండేసరికి ఆ మూడు ఏంటో తెలియదు కదా, అంతే అలాగే వెళ్ళిపోయింది. అది కూడా మీకు ఎఫెక్ట్ అయిందా? ఎఫెక్ట్ అవుతుందండి, 100% అవుతుంది కదా. అంటే పాపం ఎందుకు వాడికి అలాగే జరిగింది అనవసరం. అది వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా జరిగిందని కొంచెం డిసప్పాయింట్ అవుతాం, కొంచెం ఎఫెక్ట్ అయిపోతాం. మామూలుగా నాకు అంతే, నేను వెళ్ళి నా రూమ్లోనే ఉన్నాను, నేను రాలా ఇంకా బయటికి రాలా. అప్పుడు ఆ ఫీలింగ్ నాకే అర్థం. ఇప్పుడు ఏం చేయగలుగుతాం, దానికి ఏం చేయలేము కదా, కోలుకోనే వరకు ఏం చేయడం. మీడియాలోనే చూసి తెలిసిందా లేకపోతే మీడియా ఏం చూడలేదు అని లేదు. నాకు ఫోన్ వచ్చింది, మాకు తెలిసిన ఫ్రెండ్కి అక్కడి నుంచి ఫోన్ వెళ్తే దాని తర్వాత తనకు అక్కడ ఉన్నప్పుడు ఫోన్ వెళ్ళింది. వాళ్ళు హాస్పిటల్ ఎత్తి 10 హాస్పిటల్ ఉన్నారని చెప్పేసరికి వాళ్ళు వచ్చారు. నేను అప్పటికి నాకు ఫోన్ వచ్చింది, నేను వెళ్ళిపోయాను. ఇవన్నీ 40 minutes జరిగింది. 40 minutes పైన మేము వెళ్ళిపోయాం అటు హాస్పిటల్కి. 40-45 minutes 1 hour. అప్పుడు మీ ఇద్దరైనా ఉంది, ఇంకెవరైనా ఉన్నారా? లేదు, కలిసి మీ ఇద్దరే కలిసి సార్. అంటే ఫ్రీక్వెంట్గా రోజు కలుస్తారు? ఎవ్రీడే కలుస్తాం, నార్మల్గానే ఎవ్రీడే కలుస్తాం. అంత థిక్ ఇద్దరు అంటే అంతే, ఇంకా ఆప్షన్స్ లేవు మా ఇద్దరికి. తను సోలో మీరు సోలో అన్నట్టు. అంతే అంతే, ఇంకా కుదరక ఇంకా మీ ఇద్దరు ఒకరికి ఒకరు అనమాట. అంతే అండి, బెటర్ అలా ఉంటాయి. ఎక్కువ కాంప్లికేషన్స్ ఉండవు. లెస్ ఆఫ్ ద కాంప్లికేషన్స్. ఓకే, అసలు ఇద్దరు బ్యాచులర్ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసేవాళ్ళు. 100% అండి. ఓకే, బ్యాచులర్ లైఫ్ అంటే మీరు అనుకున్నట్టు కాదు. అదే నేనేమనుకుంటున్నారు మీరు, అదే మీరు సినిమాలో చూపిస్తున్నట్టు అలాగా దుబాయ్లో ఒక షిప్లో వేసి ఒక 100 మంది అమ్మాయిలతో ఇలా క్రూజింగ్ షాంపెయిన్లో, అది బ్యాచులర్ లైఫ్ కదా నార్మల్ అందరికి. ఓకే, ₹1 ఎక్కువ ఉందంటే ఈడంతే అది కామన్, చాలా ఫేమస్ కదండి. మాకు ఫస్ట్ నేను ఇప్పటికీ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, మాకు అంత సీన్ లేదు. మాకు అంత డేర్ తీసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలతో మాట్లాడడం ఫ్రెండ్లీగా ఎంతమందితో మాట్లాడతాం. ఇంకొక స్టెప్ వెళ్ళి ఆ డేట్ అడగడానికి కూడా మాకు చాలా భయం. అది దానంతగా వర్కౌట్ అవుతుంది. ఓకే, సింపుల్. మాకు ఎలా హ్యాండిల్ చేయాలి. ఎప్పుడన్నా మీరు డేట్కి వెళ్ళారా? డేట్ ఎవరు చేయరండి, డేట్కి వెళ్ళకపోతే ఎవరన్నా ప్రాబ్లం ఉండాలి నాకు తెలిసి, అట్లీస్ట్ ప్రాబ్లం ఉండాలి వాళ్ళకి. ఓకే,
నేను హ్యాపీగా డేట్ చేశాను. నా లైఫ్ నాకు చాలా నేను కలవాల్సిన మనుషుల్ని కలిసేసా, రిలేషన్షిప్స్లో ఉన్నాను, నాకు వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు నేను కరెంట్లీ సింగిల్గా. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా ఇండస్ట్రీలో సగం మంది ఉంటారండి. ఓకే. ఎందుకంటే రేపు మేము మొహాలు చూసుకోవాలి మళ్ళీ, తర్వాత కష్టం మళ్ళీ. ఇట్స్ బెటర్ టు బీ ఫ్రెండ్లీ విత్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ. అంతే, అంతవరకే ఆ డేట్స్ వరకే. అంతే అది అంతే అండి. అంటే రిలేషన్షిప్ అంటే లేవి కూడా లాంగ్ టర్మ్ అట్లాంటివి ఏం లేవు. వెళ్ళాలనుకుంటే లాంగ్ టర్మే వెళ్తానండి నేను. ఎప్పుడు నాకు కావాల్సింది లాంగ్ టర్మే చూస్తారు. ఓకే. బట్ అది వర్కౌట్ అవ్వద్దు, దానికి మనం ఏం చేస్తాం? అది అలా అయింది అంతే. నాకు ఇష్టం ప్లే బాయ్గా ఉండాలని నాకు ఇష్టం. సినిమాలో చూపించినట్టు మంచిగా ఇలా అంటే అమ్మాయిలు వచ్చేసి అంత ఈజీ కాదండి రియల్ లైఫ్లో. నిజంగా అలా ఒక రకంగా మాట్లాడాలి, దానికి ఒక రకంగా మాట్లాడాలి. అంటే అలాంటి వాళ్ళు నేను చూస్తున్నాను, నాకు చాలా మంది తెలుసు. అదేంటంటే అబద్ధాలు ఎక్కువ చెప్పాలి, మొత్తం లైఫ్ అంతా ప్రామిస్ చేయాలి వాళ్ళకి. ఇదేదో వాళ్ళు అండర్స్టాండింగ్ మీద రాదు. వాళ్ళు ప్రామిస్ చేసేది పెళ్లి వరకు చేసుకుంటాను లైఫ్ లాంగ్ అంటారు, నెక్స్ట్ రోజు వదిలేస్తారు అంతే. దాంతో ఫోన్లు ఎత్తారు, పెట్టరు. ఓకే. మ్యాక్సిమం ప్లే బాయ్స్ చేసేది అది. నేనైతే చూసింది నా సైడ్లో అయితే. వాళ్ళని ప్లేయర్స్ అని ఒక పెద్ద బిరుదు కరెక్ట్ కాదు అది. వాళ్ళు ఐ థింక్ దే ఆర్ వెరీ మెంటలీ డిస్టర్బ్డ్ అండ్ ప్రాపం వాళ్ళు ఐ థింక్ దే షుడ్ బి చెక్డ్ వన్స్. అండ్ అది చాలా ఇట్స్ అ వెరీ ఏమంటారు సోషియోపాత్ బిహేవియర్ అది. సో అందుకే చాలా మంది మెంటల్గా ఎఫెక్ట్ అవుతారండి. అంటే నేను ఓన్లీ అబ్బాయిలు కూడా అంటలా, అలాంటి మెంటాలిటీ ఈవెన్ అమ్మాయిల్లో కూడా ఉంది. అబ్బాయిలని వాడుకోవడం, అంతవరకు ప్రామిస్ చేయడం, తర్వాత చీట్ చేయడం, ఇది కామన్. అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వల్గా చేస్తారు. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు ఈ చిలిపి విషయాలన్నీ గుర్తొస్తాయా? డెఫినెట్గా గుర్తొస్తాయి. అర్థం ఆడుకుంటాం, గుర్తుంటాయి. ఏంటండి కాదు, మీకు త్రివిక్రమ్ గారు సునీల్ గారు సీనియర్స్ అట, బాగా గొడవ చేసేవారట కాలేజీలోనే. సీనియర్లు అండి, ఇద్దరు సీనియర్సే. ఆయన ఒక 5 ఏళ్ళు సీనియర్, ఈయన ఒక 2 ఏళ్ళు సీనియర్. త్రివిక్రమ్ ఒక 5 years, సునీల్ ఒక 2 years. అంటే నేను 8th లో ఉంటే వాడు 10th. నేను 10th వచ్చేటప్పటికి ఇక్కడికి ఎంటర్ అయిపోయింది. నాకు ఎంటర్ అయ్యేటప్పటికి నేను వేరే చోట చదివాను, ఎంఎస్ నారాయణ గారి కాలేజీలో చదివాను నేను ఇంటర్ మాత్రం. ఆయన గురువు గారు ఎంఎస్ గారు లాస్ట్ ఇయర్. అప్పుడు నేను వేరే కాలేజ్ అండి, కేజీఆర్ కాలేజ్. తర్వాత మళ్ళీ డిగ్రీకి డిఎన్ఆర్ వచ్చాను. అంటే భీమవరం 1, భీమవరం 2లో ఉండేవి కాలేజీలు. అప్పుడు అలా అనమాట, సీనియర్స్ ఒకే కాలేజీ. గ్రౌండ్ బాగా మా అందరిని బాగా భరించింది గ్రౌండ్. త్రివిక్రమ్ గారు కానీ, సునీల్ గారు, నన్ను కానీ. ఎప్పుడైనా క్లాసులు డింకీలు కొట్టి గోడలు దూకి సినిమాలకు వెళ్ళడం, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడం, ఎప్పుడైనా వెళ్తే కదా క్లాస్కి డింకీలని మాట లేదు. ఎప్పుడు వెళ్ళేవారు కదా మమ్మల్ని కాలేజీలో. బేసిక్గా నన్ను మేమందరం నట కులం అనేవారు. ఎందుకంటే నేనున్న డిఎన్ఆర్ కాలేజ్లో 3 years ఫైన్ ఆర్ట్స్ అని ఉంటాయి, ప్రతి కాలేజీలోనే ఉంటాయి. ఆ ఫైన్ ఆర్ట్స్ లో ఒక టీం ఉంటుంది, 15 మంది టీం. అందులో పాటలు పాడేవాళ్ళు, నాటకాలు వేసేవాళ్ళు, డాన్సులు చేసి అంత టీము. ఆ ఫైన్ ఆర్ట్స్ లో నేను మెంబర్ని 3 ఏళ్ల పాటు. 3 సంవత్సరాలు ఓవరాల్ ఛాంపియన్షిప్. ఒక పెద్ద షీల్డ్ వచ్చేది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ కాలేజీ గెలుచుకుందాం అనుకున్న షీల్డ్ మీకు వెళ్ళిపోద్ది, అట్ట అనమాట. అలా యాక్టింగ్ సైడ్ కానీ ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ల మీద వాటి మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అందుకని మమ్మల్ని మేము ఏం చేసామంటే, మా ప్రిన్సిపల్ గారు ఎవరే మీరు అసలు క్లాసులకి వస్తారా? మేము షీల్డ్ తెచ్చాం కదా సార్ అంటే, కూడా తెచ్చారా తప్పు లేదు, కానీ అసలు క్లాసులకి రారా మీరు? ఎప్పుడన్నా మా లెక్చరర్స్ బయట కనిపించారనుకో నుంచుని పోయేవాళ్ళు, బైక్లు వేసుకుని కూర్చుని ఉండేవాళ్ళు. నుంచుని ఉంటే ఆయన దగ్గరికి వచ్చేవారు, మొత్తం నాటకులం అంతా ఇక్కడ ఉంది ఏంట్రా అనేవాళ్ళు. అంటే ఆ క్లాసులు మళ్ళీ మాకు ఎవరికి పర్సంటేజ్లు తగ్గి కాదు, 68, 75, 70 ఇలాగే. అలా డిగ్రీ 3 ఏళ్ళు డిఎన్ఆర్ కాలేజ్లో పుట్టిందే ఈ యాక్టింగ్ చేయాలని ఇష్టం. అదంతా మీకంటే ముందు త్రివిక్రమ్ గారితో పాటు సునీల్ గారు ఒకేసారి వచ్చారు. 94 ఒకేసారి వచ్చారు, 96 అనుకుంటా. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా మీ మీద పనిచేసిందా? అసలు వాళ్ళు వెళ్తున్నారు అని, వాళ్ళ సినిమాల్లోకి వెళ్తున్నారు అన్న విషయం నాకు తెలిసింది కూడా సునీల్ వల్ల. సునీల్ వెళ్తున్నాడు సినిమా. త్రివిక్రమ్ గారు మొదటి నుంచి మాకు సీనియర్ కాబట్టి ఆయన లెక్చరర్ గా పనిచేశారు. మాకు అంత ఎంతసేపు ఏంటంటే సునీల్ యారావరే అనుకునే బ్యాచ్ మేము. త్రివిక్రమ్ గారు ఏంటంటే శ్రీను అంతవరకు అలా శ్రీను అనుకునే బ్యాచ్. శ్రీను అని పిలుస్తారా? వాళ్ళ తమ్ముడు నా క్లాస్మేట్ విశ్వనాథ్. మేమంతా ఒకే చోట పెరిగాం గ్రౌండ్ లో. వాళ్ళు సీనియర్స్ కదండి. ఆ గ్రౌండ్ లో క్రికెట్లు ఆడుకున్నప్పుడు అప్పుడు ఒక చోట ఒక ఓవర్ వేస్తే ఒక 5 ఓవర్లు వేస్తే ఒక ఓవర్ బ్యాటింగ్ ఇస్తారు మనకి. మా దగ్గర బ్యాట్లు ఉండవు కదా.
ఫీల్డింగ్ ఒక 5 ఓవర్లు చేస్తే బౌలింగ్ ఇస్తారు. ఇలాంటివి కొన్ని రూల్స్ పెట్టుకుని శనివారం ఆదివారం బెట్టింగ్ బ్యాచ్లు ఆటలు ఆడేవాళ్ళు. వేరే కాలేజీ వాళ్ళు మేము అప్పుడు వాళ్ళ సీనియర్స్ అనమాట, త్రివిక్రమ్ గారు వీళ్ళంతా. అలా ఉండేది. ఒక కాలేజ్ గ్రౌండ్ లో ఒక చోటే పెరిగాం. లాస్ట్ ఇయర్ సునీల్ మాతో పాటు ఫైన్ ఆర్ట్స్కి వచ్చాడు ఆ సంవత్సరం. ఆ తర్వాత ఇంకా తను పీజీకి వెళ్ళిపోయాడు. నేను ఇంకా 2 ఏళ్ళ తర్వాత కంటిన్యూ చేశాను అంతే. అలాంటి స్నేహాలే అంతే. ఒకసారి తిరిగేవాళ్ళు, ఒక చోట ఉండేవాళ్ళు అంతా. సునీల్ గారు ఇప్పుడు సునీల్ గారి ద్వారా అంటే త్రివిక్రమ్ గారు సునీల్ గారు యాక్చువల్గా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు తెలియదు అని అన్నారు కదండి, తర్వాత సునీల్ గారు చెప్తే తెలిసిందన్నారు. సునీల్ గారు వాళ్ళ ఇండస్ట్రీకి వెళ్ళటం తెలియకపోవడం కాదు, వాళ్ళ ఇది ఒక సినిమా పరిశ్రమ ఎలాగే ఉంటది అన్ని తెలియదు అప్పుడు మనకి. నేను రైలు చెరువులు చేసి ఉండండి, నాకు ఎంతసేపు నా వ్యవసాయం, నా పొలాలు, మా అమ్మ, నేను, నా బాధ్యతలు ఇవే తప్ప. వీళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఓహో ఇలా సినిమా. అప్పుడు మరి 1998లో నేను ది మీడియా వర్క్ షాప్ అని యాక్టింగ్, అది నేను చేశాను ఇక్కడ హైదరాబాద్ రవీంద్ర భారతిలో. నేను బెస్ట్ యాక్టర్ అప్పుడు. గ్రేట్. అప్పుడు అది చేయడానికి మరి ఏళ్ళ కారణం, అప్పుడు ముందే వచ్చారు వాళ్ళు. 97, 96లో వచ్చారు వాళ్ళు. 3 ఏళ్ళు ముందు వాళ్ళు వచ్చారు కదా, చాలా మంచిది. సునీల్ కూడా చేశాడు అది. అది ఫస్ట్ బ్యాచ్, మా థర్డ్ బ్యాచ్ ఇయర్లీ జరిగేది. దీక్షిత్ మాస్టర్ వీళ్ళందరూ మా గురువులు. మన దేవదాస్ కనకాల గారు, లక్ష్మీ మేడం, చాట్ల శ్రీరాములు గారు, వీళ్ళంతా మా గురువులు. నేను అది ఆ వర్క్ షాప్ చేశానంటే వెళ్ళే. నేను అనేది ఏంటంటే వాళ్ళ సినిమాల్లోకి ఇంత స్ట్రాంగ్గా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలన్న ఆలోచనలు ఎన్నో ఉన్నాయని తెలియదు మనకి. ఎప్పుడైతే సునీల్ ఇంకా ఇక్కడ ప్రయత్నాలు స్టార్ట్ చేసి ఇక్కడ ఉంటున్నాడో, అప్పుడు మేము వర్క్ షాప్ చేసిన తర్వాత అప్పుడు నాకు ఓహో వీళ్ళు సినిమాలోకి వెళ్ళాలనుకుంటున్నారు, సినిమాలు ఇలా ఉంటుందా అని. ఇక్కడ 55 రోజులు వర్క్ షాప్ చేసాం. అప్పుడు చూశాను ఇక్కడ అసలు ఏంటి, ఎంత కష్టం, ఎలా ఉంటుంది, కసిగా నేర్చుకున్నానండి. అప్పుడు మాత్రం ఆ పర్ఫార్మెన్స్లు అవిని. థియేటర్ ఆర్ట్స్ ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీ వచ్చారు, విజయ్ కుమార్ గారు అని. ఆయన నన్ను అప్పుడు అంతమంది కూర్చుని ఆయన ఒక డ్రామా తయారు చేశాడు, రాజా విక్రమార్క. అందులో హీరో కావాలని మేము అందరం ప్రాక్టీస్ అయిన తర్వాత ఆయన వచ్చి ఒక వారం 10 రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చి అది రవీంద్ర భారతిలో చేయాలి. రవీంద్ర భారతిలో ప్లే స్టే చేయడం అంటే అప్పట్లో పెద్ద విషయం. మహేష్ బాబు గారితో అంటే ఐ మీన్ ఆ ప్రొడక్షన్ అయినా కూడా తనతో మీకు ఎప్పుడైనా అటాచ్మెంట్ సెట్స్లో కానీ లేదంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో, అండ్ ఇక్కడ నాని గారితో ఏం చూసారండి ఇద్దరిలో కూడా? అంటే నానితోటి చను ఫ్రెండ్, అంటే లైక్ బిగ్ బ్రదర్ లాగా. ఏదన్నా నేను మార్నింగ్ 3 AM మెసేజ్ పెట్టేదాను, బ్రో ఏంటి లేచున్నా. మహేష్ సార్ తోటి ఏంటంటే ఒక గౌరవం, ఒక పద్ధతి. ఆయన యూనో నార్మల్గానే ఉంటాము, బట్ ఒక మర్యాద ఉంటుంది. సో ఇట్స్ లిటిల్ మోర్ ఫార్మల్, కానీ ఆ రెస్పెక్ట్లో మళ్ళీ ప్రేమ ఉంది. అండ్ సమ్హౌ యూనో సూపర్ స్టార్ కృష్ణ గారి వలన ఐ ఫీల్ ఐవ్ ఆల్వేస్ బిన్ కనెక్టెడ్ టు దట్ ఫ్యామిలీ. కోరుకొని కాదు, అండ్ డైరెక్ట్ రిలేషన్స్ కాదు, నా లైఫ్లోకి అలా వచ్చేసింది అంతే. అలా జరిగిపోయింది. నా లైసెన్స్ ప్లేట్ 116 అండి. ఓకే, అంటే ఇది మహేష్ బాబు గారి గురించి ఒక వెరీ బెస్ట్ క్వాలిటీ మీకు నచ్చింది అని అడిగితే, అండ్ నాని గారి గురించి అడిగితే, వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఇన్ అ సింగిల్ లైన్? No, I mean, I don't know about Mahesh first thing. I think one thing I know about both of them, similarly, అంటే that they love cinema. అంటే సినిమానే తింటారు, సినిమానే తాగుతారు, సినిమాలోనే బ్రతుకుతారు, అది మాత్రం ఉంది. ఒకళ్ళు బయటపడతారు, ఒకళ్ళు బయటపడరు అంతే. ఎవరు ఇద్దరులో ఎవరు బయటపడేది? నాని, బయటపడని మహేష్ సార్. అంతేనా? నాకు తెలీదు మహేష్ సార్ షెడ్యూల్ అంతే, కానీ డేకి ఒక సినిమా చూస్తారు నాకు తెలిసి ఇప్పటికీ కూడా. ఐమ్ షూర్. ఓకే, మీకు నచ్చిన మూవీస్ ఏంటి వాళ్ళిద్దరిలో? అంటే ఇప్పటివరకు నాని సిమిలర్గా మీ కెరియర్ తనది ఇయర్స్ ఆఫ్ డిఫరెన్స్ అయినా కూడా మహేష్ గారి మూవీస్లో కావచ్చు, నాని గారి మూవీస్. ఇప్పుడు ద ఫిల్మ్స్ ఐ లవ్డ్ వర్ ఒక్కడు అండ్ మురారి. ఆయన నా ఫేవరెట్ ఫిల్మ్స్ అని. నాకు పోకిర్ కన్నా ఎక్కువ నచ్చేవి ఒక్కడు అండ్ మురారి పర్ఫార్మెన్స్ నా ఉద్దేశంలో పోకిర్ కన్నా ఈవెన్ బెటర్ పర్ఫార్మెన్స్. ఓకే, అండ్ ఒక్కడు నాకు మహేష్ ది బెస్ట్ ఫిల్మ్ అనే ఫీలింగ్ ఉన్నది. ఓకే, నాని బ్రోద్ అయితే భలే భలే మగాడు ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ హిస్. ఐ థింక్ ఆ న్యాచురల్ టైమింగ్ ప్లస్ వెనల్ కిషోర్ నా బెస్ట్ ఫ్రెండ్. సో ఆల్మోస్ట్ ఒక సెకండ్ హీరో అనుకుంటా వెనల్ కిషోర్ ఆ సినిమాలో. సో ఎక్సలెంట్ కామిక్ టైమింగ్ వాళ్ళిద్దరు. ఓకే, ఇట్లా అంటే మీన్ హిట్ 1 తర్వాత మళ్ళీ సిమిలర్లీ హిట్ 2తో వచ్చారు కదా. గతంలో వచ్చిన సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాస్కి ఏమైనా సీక్వెల్ చేస్తే బాగుండు అని అనిపించిందా మీకు? ఏమైనా మూవీస్ ఉన్నాయా మీ మైండ్లో? అడవి శేష్ తీయాలి అనుకుంటే ఎలాంటి మూవీస్
సీక్వెల్ కాదు కానీ ఆ సినిమాని ఈ రోజు చేస్తే బాగుంటుంది అనిపించిన సందర్భం ఉంది. ఏ సినిమా? గుండమ్మ కథ. ఆ జనరేషన్ కాదు, ఇప్పుడు మీరు అన్నారు గుండమ్మ కథ ఏ జనరేషన్ గుండమ్మ కథ సినిమా చూసింది? 5 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ దాకా. లైక్ నాకు అందులో ఎన్టీఆర్ గారి రోల్ బాగా ఇష్టం. Like I would love to do that. Different films ఉన్నాయి. షోలే సినిమా అనిపిస్తుంది కానీ భయం, షోలే ఎందుకు చెడగొట్టేవరా అని మళ్ళీ తిడతారు. సో ఆ సినిమాతో అడవు ప్రాబ్లమ్. గుండమ్మ కథ కొంచెం సోషల్ ఫిల్మ్ కాబట్టి అలా అంటారు, కానీ షోలే సినిమా మాత్రం నువ్వు షోలే ఎందుకు తీసావు, ఎందుకు టచ్ చేసేదాన్ని, గాడ్ ఫాదర్, షోలే ఇలాంటి సినిమాలు ముట్టుకోకపోవడం బెటర్. రైట్. రీసెంట్లీ చిరంజీవి గారు కూడా ఒక స్టేజ్ మీద అన్నారు, అంటే స్క్రిప్ట్లో ఎవరు వేలు పెట్టకపోతే డైరెక్టర్కి ఆ ఫ్రీడమ్ ఉంటే ది బెస్ట్ మూవీస్ వస్తాయి అని చెప్పి. ఇప్పుడు చాలా డైరెక్టర్స్కి హీరోస్కి క్లాషెస్ వచ్చాయి కూడా ఆ ఒక్క ఇన్సిడెంట్ దగ్గరే అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. మేజర్ విషయంలో కానీ, అంటే రీసెంట్గా మీరు తీసిన మూవీస్ కాబట్టి నేను అడుగుతున్నా, మహేష్ బాబు గారి ఇన్వాల్వ్మెంట్ కానీ, ఇక్కడ నాని గారి ఇన్వాల్వ్మెంట్ కానీ, హిట్ 2లో ఎక్కడైనా స్క్రిప్ట్ విషయంలో చేంజెస్ ఏమైనా చెప్పడం జరిగిందా? మీరు కానీ వాళ్ళు కానీ ఇలా చేస్తే బాగుండు అని సజెషన్స్? మహేష్ సార్ చెప్పలేదు. నాని గారి కొంచెం డిఫరెంట్, ఎందుకంటే అసలు నా దాకా కథ రాకముందు శైలేష్ ఫస్ట్ నాని చెప్పు, నాకు ఎడిట్ చూపించే ముందు శైలేష్ ఫస్ట్ నాని చూపిస్తాడు. సో వాళ్ళిద్దరికి నచ్చితేనే నా దాకా వస్తుంది. సో అది డిఫరెంట్ వర్క్ ప్యాటర్న్ వేరు. రైట్. శైలేష్ గారిలో డైరెక్షన్ గురించి నేను అడుగుతున్నా, ఏం నచ్చింది? తన టేకింగ్ క్లారిటీ, తను ఒకటి ఫిక్స్ అయితే దానికి స్టిక్ అవుతాడు అండ్ దాని మీద 100% జెన్యున్గా ఎఫర్ట్ పెడతాడు. సో అది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే చాలా సార్లు డైరెక్టర్స్ క్లారిటీ ఉండదు, అది తనకుంది. రైట్. ఇప్పటి వరకు మీరు చేసిన అందరి డైరెక్టర్స్తో కంపేర్ చేసినప్పుడు కంఫర్ట్నెస్ లేదంటే క్లోజ్నెస్గా ఫీల్ అయిన డైరెక్టర్? శశికిరణ్ అంతే. అంటే గూఢచారి అండ్ మేజర్ నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ తనే ఇచ్చాడు నాకు. శశికిరణ్. ఎందుకు గూఢచారి మిమ్మల్ని చూడంగానే అందరికీ గుర్తొస్తుంది అని అనుకుని, ఇప్పటికీ కూడా మీరు ఎన్ని సినిమాలతో వచ్చినా కూడా గూఢచారి వన్ ఆఫ్ ద అడవి శేష్ అంటే గూఢచారి అని. అందుకనే హిట్ 2 తర్వాత గూఢచారి 2 చేస్తాం కదా. సో యా, డెఫినెట్లీ 2 బాగా కనెక్ట్ అయినట్టుంది మీకు అయితే. 100% హిట్ 2, 100% గూఢచారి 2 అండ్ December 2nd. December 2nd 2022. అవును. ఆప్తలే. వాట్ ఈస్ యువర్ లక్కీ నెంబర్? ఏమో మా మేజర్ ప్రొడ్యూసర్ అనురాగ్ అయితే అన్ని 9లో ఉండాలని చెప్తాడు, అందుకనే మాకు మా ట్రైలర్లు ఇవన్నీ 5:04 PM రిలీజ్ అవుతాయి. 5 + 4 = 9 కాబట్టి. నాకేం పట్టిం లేదు, నా లైసెన్స్ ప్లేట్ 116, అది 8కి ఆడపోతుంది, నాకేమీ ఫీలింగ్స్ లేవాలంటది. దేవుడిని నమ్ముకో, కష్టపడు, వస్తుంది. ఉందా దేవుడి మీద నమ్మకం? బీభత్సం. వైష్ణవిట్స్ ఫ్యామిలీ మాదే. సో మేమందరం యూనో సత్యనారాయణ వ్రతం ఇవన్నీ కొంచెం మా ఇంట్లో. బట్ మా చెల్లెలు మాత్రం మేజర్ శివ భక్తురాలు అనమాట. మీరు? నేను అంటే వైష్ణవి. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.